జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీల మార్పుతో పాటు అభ్యర్థుల మార్పుపై అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలిపే లక్ష్యంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యతనిచ్చి కొత్త ఇన్ఛార్జీలను ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తాజాగా సీఎం జగన్ కలిశారు. ఆయన్ను మళ్లీ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని జగన్ సూచించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన అనంతరం విశాఖకు చేరుకున్న దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కు కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు. తనకు మరోసారి అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. ఈ రోజు ఇంతమంది కార్యకర్తలు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అత్యధిక మెజారిటీతో గెలిచి రావాలని సీఎం జగన్ ఆశీర్వదించారని అన్నారు. నా కార్యకర్తలు నా లీడర్స్ దక్షిణ నియోజకవర్గంలో ఉండే వాళ్ళ ప్రేమ అభిమానాలు ఎంత ఉంటాయో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే 100 రెట్లు ఎక్కువ చూపిస్తూ ఉంటారన్నమాట. సో చాలా అభిమానం. ఈరోజు ఇంతమంది కార్యకర్తలు వచ్చి నన్ను ఇంత అభిమానంగా రిసీవ్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. అది ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడేంటి నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు, వాసుపల్లి అన్న నువ్వు వెళ్ళి పని చేసుకో, దక్షిణ నియోజకవర్గంలోని అత్యధిక మెజార్టీతో గెలుపొంది 175 నియోజకవర్గాల్లో మొదటి నియోజకవర్గంగా నీది ఉండాలి అని చెప్పేసి చెప్పిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారు.